ఒకటో సమూయేలు 26వ అధ్యాయం. అంతటా జీఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగియున్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీఫు అరణ్యంలో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కన దిగగా, దావీదు అరణ్యంలో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తళములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాళెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడు నగు అబీషైని అడగగా, నీతో కూడా నేనే వత్తురని అబీషై అనెను. దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతను, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, దావీదు నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము పొందిన వారిని చంపి నిర్దోషి ఒకట ఎవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము పొందిన వారిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదాము రమ్మని అబీషైతో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడను నిద్రమేలు కొనలేదు, ఎవడను వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తు పెట్టిన వాడొకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగా నున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినట్లు, అబ్నేరు నీవు మాటలాడవా అని కేకవేగా, అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు, నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీలలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలినవానికి నీవు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవము తోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీలబుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్ని దేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజుబిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసితిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా, నా యుద్ధకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసితిననగా, దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యుద్ధనున్నది, పనివారిలోనొకడు వచ్చి దానిని తీసుకొనవచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం పొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.